ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అర్జున విషాదంలో 36 నహత్యధాత్ర రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయో దస్మాం హతయిత్వా ఆతతా అతతాయనః. నిహత్యదాత్ర రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దనం స్యాజనాం పాపమేవాశ్రయో దస్మాం అత్వయితానాతతాయనః. నిహత్య ధాత్రరాష్ట్రాన్ నః కాః ప్రీతిః స్యాత్ జనార్దనం పాపం ఏవ ఆశ్రయే అస్మాన్ హత్వా హేత్వాన్ ఆతతాయనః. జనార్దన, ఓ జనార్దన, ధాత్రరాష్ట్రాన్ ధృతరాష్ట్ర కుమారుని నిహత్య చంపినచో నః మనకు కాః ప్రీతి స్యాత్ ఏమి సంతోషము కలుగును. ఏతాన్ ఈ ఆతతాయులను మహాపాపిష్లను హత్వా సంపుటి వలన అస్మాన్ మనను పాపమే ఏవ ఆశ్రయే చుట్టుముట్టును హే జనార్దన, హే ధాత్రరాష్ట్రాన్ నిహత్యనః కా ప్రీతిః స్యాత్ ఆతతాయనః హత్వా అస్మాన్ పాపం ఏవ ఆశ్రయే. ఓ జనార్దన, దుష్టజనులు శిక్షించువాడా, ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిన మాకు ఏమి ప్రీతి కలుగదు. మహాపాపిష్లైన ఈ దుర్మార్గులను సంహరించినచో మాకు పాపం చుట్టుకును. అర్జున మోహ సమస్య శ్లోకాలు 36 నుంచి 47. నిహత్యధాత్రరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. ఓ జనార్దన, ఈ ధాత్రాష్ట్రులను చంపుడు వల్ల నేను ఏమి ఆనందం పొందగలను. అంత ముందేమన్నాడు? ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రేచకేశవః. 1.23. దుర్యోధనునికి ప్రీతి కలిగించడం కోసం దుర్బుద్ధితో వచ్చారు వీరంతా అన్నాడు. ఇప్పుడు ఆ దుర్బుద్ధి మాట మర్చిపోయాడు. వారిని చంపితే నాకేమొస్తుందో అంటున్నాడు. మళ్ళీ జనార్దనను సంబోధిస్తున్నాడు. కృష్ణ జనార్దనుడు అంటే దుష్టజనాన్ని సంహరించేవాడు. నీకేం సమస్య లేదు, నువ్వు దుష్టజనం సంహరిస్తావు, నేను నా స్వజనం సంహరించాలి, అందువల్ల నేను యుద్ధం చెయ్యను. ఇప్పటిదాకా అర్జున్తో సమస్య శోకం మాత్రమే. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి 3వ దశకు చేరుకుంటున్నాడు. అది మోహం. మోహం అంటే ధర్మం, అధర్మ, అవివేకం. ఇది సంసారం యొక్క 3వ లక్షణం చూసాం. దీనివల్ల తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. శ్లోకం 28 నుంచి 35 వరకు శోకం సమస్య అయితే 36 నుంచి 47 వరకు అంటే ఈ అధ్యాయం చివరి వరకు మోహం సమస్య ఎదుర్కొంటున్నాడు అర్జునుడు. అధర్మ యుద్ధం. మోహం అంటే ధర్మాధర్మ వివేకం అని చూసాం. ధర్మం అంటే ఏమిటి? క్షత్రియుని ధర్మం. ఆ ధర్మం చేసేవాడిని శిక్షించడం. ఎలాగైతే న్యాయాధికారి నేరస్తును శిక్షించాలో అలాగే క్షత్రియుడు అధర్మంగా ప్రవర్తించేవాడిని శిక్షించాలి. దానికోసం అవసరమైతే హింసించాలి. అలా దండించడం పాపం కాదు, నిజానికి పుణ్యం పొందుతాడు. అందువల్ల మహాభారత యుద్ధం అర్జునుడు పుణ్యం ఇస్తుంది. కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యదృశ్యయా చోపపన్నం సర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పాలభంత యుద్ధమీదృశం. 2వ అధ్యాయం 32. ఓ అర్జున, యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఈ యుద్ధం స్వర్గధామం లాంటిది. అంటే ఇది పుణ్యకర్మ. అకీర్తం చాపి భూతాన్ కదిష్యంతే వ్యయాం సంభావితస్యాకీర్తి మరణాధిరిచ్యతే. అంతేకాదు, నువ్వు యుద్ధంలో నుంచి పారిపోతే అది నీకు పాపాన్ని కలుగజేస్తుంది. యుద్ధం పుణ్యం, యుద్ధం నుంచి పలాయనం, చిత్తగించడం పాపం అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. కానీ ఇప్పుడు అర్జునుడు ఆ విచక్షణ బుద్ధిని కోల్పోయాడు. అందువల్ల ధర్మం అధర్మంగా కనిపిస్తుంది. అంటే యుద్ధాన్ని పాపం గాను, యుద్ధం నుంచి పలాయనం, చిత్తగించడాన్ని పుణ్యంగాను భావిస్తున్నాడు. పుణ్యే పాప దృష్టి, పాపే పుణ్యదృష్టి, ఆతస్మిన్ తతబుద్ధి ఏవ మోహా. ఈ పుణ్యపాప శిక్షణ కోల్పోయే మోహబుద్ధిని వ్యాసాచార్యులు అద్భుతంగా ప్రత్యువాయ పాపం ఏ ఆశ్రయేత్ అస్మాన్.
ఓ కృష్ణ, వీరిని చంపటం వల్ల మన పాపం మూట కట్టుకుంటున్నాం. ఎవరిని? హత్వా ఏతాన్ ఆతతాయన. ఈ ఆతతాయన చంపటం వలన ఇంకొక ఆసక్తికరమైన విషయం. అర్జునుడు ఈ కౌరం ఆతతాయనలు అంటున్నాడు. ఈ పదం ధర్మశాస్త్రంలో వచ్చే సాంకేతిక పదం. పాపాల పట్టిక వాటి తీవ్ర స్థాయిలో వస్తుంది. మద్యం సేవించడం, ధూమ్రపానం, చెడు సవాసం, హత్య చేయడం, హత్య చేయించడం లాంటి అనేక పాపాలు పేర్కొంటుంది ధర్మశాస్త్రం. ఇవే కాక పాతకాలంటే తీవ్రమైన పాపాలను అగ్నోధో ఘరదశైవ శస్త్ర ప్రాణిర్ధనాపహ క్షేత్రధారహరశైవ షడాయతే ఆరుతాజన. 6 రకాల నేరాలు: అగ్నిద, ఇంకొకరి ఇంటిని కాల్చివేయటం; ఘరత, ఒక వ్యక్తిని విషాన్ని ఇవ్వటం; అశస్త్రపానీర్, ఆత్మరక్షణ, తన చేతిలో శస్త్రం లేని వ్యక్తిని చంపడం; ధనాపహ, ఇంకొకరు సొమ్మును దొంగిలించడం; క్షేత్రధార అరశైవ, ఇంకొక వ్యక్తి స్థలానికి కాని భార్యను కాని అపహరించడం; షడైతే యాతత జన, ఈ 6 పాతకాలు, వీటిని చేసేవారిని ఆతతాయులు అంటారు. అంటే ఇంకొకరి ఇంటిని కాల్చివేయటం, ఒక వ్యక్తికి విషాన్ని ఇవ్వటం, ఆత్మరక్షణ, తన చేతిలో శస్త్రం లేని వ్యక్తిని చంపటం, ఇంకొకరి సొమ్మును దొంగిలించడం, ఇంకొక వ్యక్తి స్థలాన్ని కానీ భార్యను కానీ అపహరించడం పాతకాలు. అటువంటి పాతకాలు చేసిన వారిని ఆతతాయులు అంటారు. ఆ రోజుల్లో ఇటువంటి ఆతతాయన శిక్ష ఏమిటి? వారికి ఉరిశిక్ష, దండన. దుర్యోధనాలు చేసిన పాతకాలు ఏమిటి? వాళ్ళు పాండవుల అక్కడిని తగలబెట్టారు, భీమునికి విషమిచ్చారు, ద్రౌపదిని అపహరించారు, అంటే చాలా నేరాలు చేశారు. వారికి దండన వెంటనే ఉరి తీయించాలి. క్షత్రియుడు అటువంటి వారిని ఉరి తీయకపోతే పాపం పొందాడు. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ఈ ఆత్మాయలకు నేను చంపితే నేను ప్రత్యావాయ పాపం పొందుతానంటున్నాడు. వాళ్ళ ఆత్మాయనను తెలుసు, వాళ్ళని చంపాలని తెలుసు, అయినా ఈ మాట అంటున్నాడంటే అతని బుద్ధి మోహం ఎలా కప్పివేసిందో చూడండి. ఇది మోహం మొదలైంది అని చెప్పడానికి సూచన. రాగం అయింది, శోకమైంది, ఇప్పుడు మోహం ప్రవేశించింది. స్వస్తి. జై శ్రీరామ్.